రాజు వాస్తు ప్రేక్షకులు నమస్కారం. నా పేరు ప్రభాకర్. నేను వాస్తు సలహాదారుని. ఈరోజు అంశం ఏంటంటే, చాలామంది ప్రశ్న వేస్తున్నారు, ఏ దిక్కు స్థలం కొనుక్కుంటే బాగుంటుంది, ఏ దిక్కు స్థలం కొనుక్కుంటే మనకు బాగుండదు అని అడుగుతున్నారు. ఈ వీడియో ద్వారా ఏ దిక్కు స్థలం బాగుందో చూద్దాం. ఇది మన స్థలానికి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఇవి ఒక రోడ్డు స్థలాలు. ఇక 2 రోడ్డు స్థలాలు ఈశాన్య బ్లాకు, ఆగ్నేయ బ్లాకు, నైరుతి బ్లాక్, వాయువ్య బ్లాక్. ముందుగా మనం తూర్పు దిక్కు గిట్ట స్థలం కొనుక్కుంటే ఏమన్నా ఇబ్బందా అని అడుగుతున్నారు. మనం గిట్ట ఈ తూర్పు దిక్కు స్థలం కొనుక్కుంటే దీనికి ఒకటే రోడ్డు ఉంటుంది, తూర్పు దిక్కు రోడ్డు ఉంటుంది. ఇటువంటి గిట్ట స్థలం కానీ గృహంలో కానీ నివసించే వారికి, వారి ఇంట్లోని వారికి శాంతి, ఆరోగ్యం, సంపద అన్నీ చేకూరుతాయి. ఈ తూర్పు దిక్కు గృహం ఇంట్లో ఉన్నవారికి అంతా మంచిగా జరుగుతుంది, చెడు ఎటువంటిది జరగదు. ఇది తూర్పు రోడ్ ఒకటే ఉంటుంది. అలాగే పడమర, ఈ పడమర రోడ్డు స్థలం కానీ గృహం కానీ ఇటువంటి ఇంట్లో ఉన్నవారికి, వాళ్ళ ఇంట్లో అందరికి సుతా సంతానాభివృద్ధి, స్వచ్ఛత, ఇంటి లోపటి వారి అందరికి సుతా అభివృద్ధి ఉంటుంది. ఈ పడమర దిక్కు గృహంలో నివసించే వారికి వాళ్ళకు సుతా ఇది ఒకటే రోడ్డు ఉంటుంది, పడమర దిక్కు. అలాగే ఉత్తరం, ఈ ఉత్తరం దిక్కు ఒకటే రోడ్డు ఉంటుంది. ఇటువంటి వారి స్థలంలో కానీ గృహంలో కానీ నివసించే వారికి, వాళ్ళ ఇంటి లోపటి వారికి వ్యాపార అభివృద్ధి ఉంటుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది, అంతా శుభమే ఉంటుంది ఈ ఉత్తర దిక్కు స్థలం కానీ గృహం కానీ నివసించే వారికి. అలాగే దక్షిణం, ఇది సుధా ఒకటే రోడ్డు ఉంటుంది. ఈ దక్షిణ స్థలంలో నివసించే వారికి ఇంటిలో అందరికి సుధా అదృష్టం ఉంటుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో పిల్లలకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఈ 4 దిక్కుల రోడ్లు మంచియే, ఏ దిక్కు రోడ్డు సుతా మంచిది కాదనడానికి వీల్లేదు. ఇది ఒక్క రోడ్డు స్థలాలు, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇకపోతే 2 దిక్కుల స్థలాలు ఉంటాయి. చూద్దాం అటువంటి గృహంలో గిట్ట స్థలం గిట్ట తీసుకుంటే ఏమన్నా మంచి ఫలితం ఉంటుందా, చెడు ఫలితం ఉంటుందా. ఫస్ట్ చూద్దాం. ఈ తూర్పు, ఉత్తరం కలిసిన మూల ఈశాన్యం. ఇది 2 రోడ్లు ఉంటాయి. ఇటు ఉత్తరం రోడ్డు ఉంటుంది, ఇటు తూర్పు రోడ్డు ఉంటుంది. 2 రోడ్లు కలిగిన స్థలం ఈశాన్య బ్లాక్. ఈ ఈశాన్య బ్లాక్ అంటే 2 రోడ్లు ఉంటాయి. ఇటువంటి స్థలంలో కానీ గృహంలో కానీ నివసించే వారికి వృత్తిపరమైన అంటే చేసుకునే పనిలో విపరీతమైన అభివృద్ధి ఉంటుంది. వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు సుత చాలా వరకు ఉంటాయి. ఎటువంటి అనారోగ్యం దరిచేరది. ఈశాన్య బ్లాక్ ఉన్నవారింట్లో అంతా శుభమే ఉంటుంది. ఇకపోతే ఆగ్నేయ బ్లాక్. ఆగ్నేయ బ్లాక్ అంటే ఇటు తూర్పు రోడ్డు ఉంటుంది, దక్షిణం రోడ్డు ఉంటుంది. 2 రోడ్లు ఉంటాయి ఈ ఆగ్నేయ బ్లాక్. ఈ 2 రోడ్లు కలిసిన స్థలం ఆగ్నేయ బ్లాకు లేక స్థలం. ఇటువంటి స్థలంలో కానీ గృహంలో కానీ నివసించే వారికి ఇంటిలోని వారందరికీ అదృష్టమే ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అందరూ ఏ పని చేపట్టినా కానీ సఫలమే అవుతుంది, విఫలం కాదు, అన్నిట్లా రాణిస్తారు. ఈ ఆగ్నేయ బ్లాక్లో ఉన్నవాళ్ళు అందరికీ ఇంట్లో శుభాలే జరుగుతాయి. ఇకపోతే నైరుతి బ్లాక్. దక్షిణం రోడ్డు ఉంటుంది, పడమర రోడ్డు ఉంటుంది. 2 రోడ్లు, ఇవి 2 రోడ్ల స్థలాలు చెప్పేటి. దక్షిణం రోడ్డు, పడమర రోడ్డు కలిసిన స్థలం నైరుతి బ్లాక్. ఈ నైరుతి బ్లాక్ నివసించే వారికి, గృహం కానీ స్థలంలో కానీ నివసించే వారికి తల్లిదండ్రులకు సౌఖ్యం ఉంటుంది. వాళ్ళ పిల్లలకు వివాహాల విషయంలో ఎటువంటి బాధపడిన అవసరం లేదు, అన్నిట్లా సఫలమే ఉంటుంది. ఈ నైరుతి బ్లాకు మంచిదే. ఇకపోతే వాయువ్య బ్లాక్. ఈ పడమర రోడ్డు ఉంటుంది, ఉత్తరం రోడ్డు ఉంటుంది. 2 రోడ్లు ఉంటాయి. ఇది వాయువ్య బ్లాకు లేకపోతే స్థలం. ఇటువంటి స్థలంలో కానీ గృహంలో కానీ నివసించే వారికి
తండ్రికి మంచి అభివృద్ధి ఉంటుంది. అధిక ప్రయాణాలు అంటే జాబ్ కోసం కానీ, బిజినెస్ కోసం కానీ, యాత్రల కోసం కానీ ఇటువంటి బ్లాకులు ఉన్న వాళ్ళు విపరీతమైన ప్రయాణాలు చేయడానికి మంచిగా ఉపయోగపడుతుంది. అభివృద్ధి ఉంటుంది, తల్లిదండ్రులకు పిల్లలకు అభివృద్ధి ఉంటుంది, మంచి ప్రయాణాలు కూడా ఉంటాయి. మనకు ఒక దిక్కు రోడ్డు ఉన్న స్థలాలు బాగానే ఉంటాయి, 2 దిక్కుల రోడ్లు స్థలాలు బాగానే ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు స్థలంలో తీసుకున్నప్పుడు వాస్తుపరంగా మంచి కట్టుకుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఏ స్థలమైనా మంచిదే. ఇంకా స్థలాల విషయంలో మంచిగా ఫలితాలు రావాలంటే మీ పేరును బట్టి వర్గుల వారిగా తీసుకోండి. అప్పుడు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అందులో స్వస్థానం, మిత్రస్థానం, శత్రుస్థానాలు ఉంటాయి. మీ పేరును బట్టి వర్గుల వారిగా స్థలం తీసుకోవడం వల్ల ఇంకా బాగుంటుంది. అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.